everybody, welcome back to my channel. Na peru Monica Roches and welcome back to another weekly vlogs where I show the chaos in my life, and this is what I call roll with Roches because I roll with chaos and yeah, my life basically, which is chaotic. Okay, anyways, ee video lo nenu meeku నా డిన్నర్ కుక్ చేస్తున్నా. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు వెయిట్ లాస్ రెసిపీస్ అని. సో నేను ఓవరాల్గా చాలా ట్రై చేసి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఇడ్లీ దోశ యాక్చువల్లీ వర్క్ రియలీ గుడ్ ఫర్ మీ. ఇడ్లీలు అంటే నాలుగు ఇడ్లీలు కాదు, రెండు ఇడ్లీలు. దోశలు అంటే నాలుగు దోశలు కాదు, ఒక్క దోశ, విచ్ ఈస్ వాట్ ఐల్ ఈట్. ఐ వాంటెడ్ టు షో యూ గైస్ దోశ పిండి దట్ ఐమ్ యూజింగ్. ఇది వచ్చేసి మిల్లెట్ దోశ అంట. నేను యాక్చువల్లీ ఇవన్నీ తెప్పియడం ఆపేసిన అనమాట, బట్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్. సో ఇది మనము దోశ అండ్ ఇడ్లీ రెండింటికి వాడుకోవచ్చు, బట్ ఇడ్లీలు కన్నా దోశ బాగుంటుంది. నేను యాక్చువల్లీ నానబెడతాను, నాకు మా మేడ్ మంచిగా నానబెట్టిస్తుంది. నేను మిక్సీ వేసుకుంటా అనమాట. బట్ యా, ఎమర్జెన్సీకి వీఆర్ యూజింగ్ దిస్. రేపు నా బర్త్డే, సో యా అది రేపు చూద్దాం. బట్ టుడే వాట్ ఐమ్ గోయింగ్ టు షో ఈజ్ మసాలా దోశ. వెరీ లో ఆయిల్లో హౌ ఐ మేక్ మసాలా, వెరీ హెల్దీ వర్షన్ ఆఫ్ మసాలా దోశ చూపిస్తాను మీకు. సో స్టే ట్యూన్డ్. నేను అగారోది ప్రైమో అన్న కెటిల్ యూజ్ చేస్తున్నాను. ఇది 700 వాట్స్లో రన్ అవుతుంది. ఇదంతా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేశారు అనమాట. దీనికి పైన మనకి ఇలా ఒక స్టీమర్ పాట్ ఒకటి వచ్చేసి లోపలేమో సెరామిక్ది పాట్ లాగా వస్తుంది అనమాట. సో ఇది నాన్ స్టిక్ కుకింగ్ ఈజీగా చేసుకోవచ్చు దీనిపైన. సో ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ టుడే. సో దీనికి మనకి ఏమంటారు మోడ్స్ వస్తాయి. ఒకటేమో హై హీట్, ఇంకొకటి లో హీట్. సో మనం వేరియబుల్గా దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో దీనికి మనకి 1.2 మీటర్స్ది పవర్ కార్డ్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. సో నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ప్రోడక్ట్ని ట్యాగ్ చేసేస్తాను. ఎవరైనా హాస్టల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే మీకు సపరేట్గా డైట్ ఫుడ్ మీరు ఉండాలి అని అనుకుంటున్నా, మీకంటూ టూ మచ్ గిన్నెలు అవుతున్నాయి అని అనిపిస్తే మాత్రం యూ హ్యావ్ టు ట్రై దిస్ వన్. ఇట్ రియలీ వర్క్స్. నేనైతే చాలా వరకు నా సోలో కుకింగ్ ఇందులో చేసుకున్నాను అనమాట. సో అందుకే మీకు చూపిస్తున్నాను. యప్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మసాలా దోశకి పీల్ చేసిన ఆలు ఏదైతే ఉందో అది ఇలా స్టీమ్కి పెట్టేసిన అనమాట. ఇది ఎక్కువ బాయిల్ అయిపోకూడదు, కొంచెం బేసిక్గా బాయిల్ అయితే చాలు. దీనికి స్టీమర్ ఆప్షన్ ఉంది అని పెట్టినా, మీరు కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒక విజిల్లో 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. నేను ఒకటే పొటాటో తీసుకున్నా, నా దగ్గర నార్మల్ కుక్కర్స్ ఏవి లేవు, అన్ని డిష్ వాషర్లో ఉన్నాయి. సో అందుకే ఇది వేసేసిన అనమాట. సో ఇది అయ్యే లోపల నేను వేరే వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవి చాప్ చేసి చట్నీకి ప్రిపేర్ చేసేసుకుంటా. ఇలా ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు చాప్ చేసుకున్నా. మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే చిన్న కూడా చాప్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఈశాన్ చిన్న పిల్లోడు కదా, వాడికి కారం అవుతుంది అని చెప్పేసి నేను పొడుగ్గా చేస్తాను అనమాట. సో దట్ వాడు తీసేసి తింటాడు అని చెప్పేసి. అండ్ ఇవేమో చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే ఈ గిన్నెలో పల్లీలు అండ్ పచ్చిమిరపకాయలు అండ్ ఇదేంటి చింతపండు వేసి దీన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. సో మీరు వేరేవి పుట్నాలు అవి ఏవైనా వేసుకోవచ్చు చట్నీలో. నాకైతే ఇలా ప్లెయిన్ చట్నీ నచ్చుతుంది. సో అందుకే నేను ఇట్లానే చేస్తాను ఇప్పుడు చేసిన. నేను క్యాస్ట్ ఐరన్ దాంట్లో కుక్ చేస్తున్నా, ఎందుకంటే చాలా తక్కువ ఆయిల్లో కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అందుకని. సో ఇప్పుడు ఇదే గిన్నెలో పోపు పెట్టేస్తున్నా. వెరీ సింపుల్. ఇలా సింపుల్గా పోపు వేసేస్తున్నా. నెక్స్ట్ ఫాస్ట్గా ఇందులోనే వెరీ లిటిల్ ఆయిల్ వేస్తున్నా, కొంచెం ఎక్కువ. కొంచెం పోపు దినుసులు యాడ్ చేస్తున్నా, కొంచెం క్రంచ్ ఉంటుంది అని. వెరీ లిటిల్, బట్ కొంచెం మంచిగా పసుపు యాడ్ చేస్తున్నా, ఎందుకంటే దీనికి కలర్ పసుపు నుంచే వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. ఇది చాలా సింపుల్. మీకు సింపుల్గా కావాలంటే ఇలా బాగుంటుంది.
ఇది నాన్ స్టిక్కే కదా, సో చాలా తక్కువ ఆయిల్ అవసరం అవుతుంది. దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. జస్ట్ యాడింగ్ సమ్ వాటర్, కొంచెం వాటర్ యాడ్ చేసినాను నేను. అండ్ అంతా అయిపోయింది. ఫైనల్లీ ఇంకా దోశలు వేయాలి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో క్రిస్పీగా దోశ వస్తే ఉందా హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది వేరే దేంట్లోనూ రాదు. మీరు ఇంకా నాన్ స్టిక్ యూజ్ చేస్తుంటే మాత్రం ఐఎమ్ సీరియస్లీ disappointed in you guys. You have to get yourself a cast iron pan, like literally. నాకు ఫుల్ భయం వేస్తుంది ఫస్ట్ దోశ ఎట్లా వస్తుందో అనేసి. అదర్వైజ్ ఐఎమ్ ఓకే, బట్ ఫస్ట్ దోశ ఒక్కటే కొంచెం భయం వేస్తుంది. ఈశాన్ దోశ విరిగిపోతే అస్సలు తినడు. ఆ విరిగిపోయిన దోశ యూజువల్లీ నేను చక్రికి ఇస్తా ఈ టైం. అవుతుంది. ఆకలిస్తుందా? రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. యా చలో కాలుతుంది. గో. నువ్వు ఆఫ్ చేసేసిన. యు ఆర్ నాట్ ఈటింగ్ మసాలా దోశ వద్దంటున్నావుగా. It's my first time seeing a masala dosa. ఇన్నిసార్లు చేసినారా? Papa, ఎన్నిసార్లు చేసావా? And now comes the golden moments where you can see how beautifully it comes off the plate. ఏంది ఇంత మెత్తగా ఉండొద్దా దోశ? ఇగో నేను ఇట్లా టచ్ చేసినాకనే ఇట్లా అయిపోయింది ప్యాడికి. ఇట్లా అంటే దోశ ఎట్లుంటాలి మరి? కొంచెం గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉండాలి? అట్లా అన్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఇరిగిపోవాలి. క్రిస్పీగానా? ఇవి మిల్లెట్ దోసాస్ నాన్న, ఇవి క్రిస్పీగా రావు. మిల్లెట్ అంటే ఏంటి? సూపర్ ఫుడ్ అది. 1 masala dosa is my dinner. Okay guys, see you tomorrow. Bye bye. The next day. ఇవాళ నా బర్త్డే, సో యా థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే టు మీ. ఓకే, సో యా ఐ జస్ట్ గాట్ అప్. మా పాప ఇంకా పడుకొనే ఉంది. నిలియా ఈజ్ స్లీపింగ్, సో ఐ హ్యావ్ కాఫీ తాగే కొంచెం టైం ఉందన్నమాట. అండ్ ఈశాన్ ఆడుకుంటున్నాడు. ఓకే, సో ఈ బర్త్డే నుంచి లైక్ ఐ వాంట్ టు ఇంకల్కేట్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ అ టు డూ లిస్ట్. సో ఐ థాట్ ఎవ్రీడే మార్నింగ్ నేను లేచి ఐ టేక్ మై కాఫీ అండ్ ఐల్ సిట్ అండ్ ఐల్ మేక్ టు డూ లిస్ట్ అని. సో దట్ ఐ విల్ డూ. అండ్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు యూజ్ ఐప్యాడ్ మోర్. నేను చాలామంది క్రియేటర్స్ని ఐప్యాడ్ని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేయడం చూసినాను. లైక్ మా డాడీ ఐప్యాడ్ నా దగ్గరే ఉంది, బట్ నేను అది సరిగ్గా యూజ్ చేయట్లే అనమాట. సో ఐ థాట్ వాట్ ఐ యూజ్ ఇట్ ఫర్ కాంటెంట్ క్రియేషన్. ఇవాళ నేనే కాఫీ చేసుకున్నా అండ్ ఇట్స్ లైక్ వెరీ క్యాఫే స్టైల్ కాఫీ లాగా ఉంది. నా బర్త్డే కదా, సో ఐ థాట్ లెట్స్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్ అండ్ మేక్ అ నైస్ కాఫీ అని. సో యా, నైస్. సో ఇక్కడ టు డూ లిస్ట్ పెట్టుకున్నా కదా. సో యా ఐ విల్ జస్ట్ స్టార్ట్ ఆఫ్. ఎక్కువ రాయను, బట్ ఐ విల్ రైట్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ దట్ ఈస్ నేను రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ మై ఇన్స్టాగ్రామ్ ఇస్ ఆల్మోస్ట్ డెడ్, లిటరలీ డెడ్. సో ఐ థాట్ ఐ విల్ జస్ట్ గెట్ రెడీ విత్ మీ రీల్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఇవాళ నా బర్త్డే కాబట్టి ఇట్లా రెడీ అవుతా. సో యా, ఆల్సో నేను ఒక పెద్ద లిప్స్టిక్ జంకీ అనమాట. నా దగ్గర చాలా లిప్స్టిక్స్ ఉంటాయి. సో ఐ థాట్ ఐ మేక్ లిప్స్టిక్ రీల్స్ యాజ్ వెల్, లైక్ సెపరేట్గా, సో దట్ యూ కెన్ మీకు క్లియర్గా లిప్స్టిక్ అర్థమైతే యూ కెన్ జస్ట్ బై లిప్స్టిక్స్ ఫ్రమ్ మై రీల్స్. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అని. బికాస్ నేను ఏదైనా లిప్స్టిక్ కొనే ముందు ఆన్లైన్లో ఐ జస్ట్ సీ లిప్స్టిక్ రీల్స్ ఎక్కువ.
సో ఐ థాట్ ఇన్ని లిప్స్టిక్లు పెట్టుకొని ఐ షుడ్ డూ ఇట్ అని. సో ఇవాళే స్టార్ట్ చేస్తా బర్త్డే లాగా. అండ్ నెక్స్ట్ ఇస్ ఇంకేం లేదబ్బా. టుడే ఐ వాంట్ టు టేక్ a lot of I want to enjoy, so I'll just recharge all my gadgets. మీకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టమో నాకు చెప్పండి. లైక్ ఐ యామ్ అ 90s గర్ల్, బట్ స్టిల్ నాకు ఈ ఓల్డ్ సాంగ్స్ నచ్చుతాయి. లైక్ ఈవెన్ నాట్ 90s, దీస్ ఆర్ నాట్ 90s, అంతకన్నా ముందు సాంగ్స్ ఇవి, బట్ స్టిల్ ఐ రియలీ లైక్ దెమ్ లాట్, లైక్ అ లాట్. ఆల్సో మీరు ఒకే ఇంట్లో ఉండి డిఫరెంట్ మ్యూజిక్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారా? నాకు అయితే ఇట్లా సూపర్ ఓల్డ్ ఇళయరాజా అండ్ 90s హిట్స్ ఇవి ఇష్టము. లేకపోతే నాకు ఇట్లా ఫుల్ తెలుగు మాస్ బీట్ సాంగ్స్ ఇష్టం అనమాట. లిటరల్గా మాస్ బీట్ సాంగ్స్. వీటిని చూసి ఇట్లా యాక్టివిస్టులు చీ ఇలాంటి పాటలు పెడుతున్నా. ఐ am that person who listen to those songs. Whereas చక్రి కంప్లీట్లీ ఆపోజిట్. చక్రి మొత్తం హిందీ సాంగ్స్ ఎక్కువ వింటాడు. అసలు తెలుగు టచ్ ఉండదు చక్రికి. ఓల్డ్ సాంగ్స్ హిందీ ఓల్డ్ సాంగ్స్ వింటాడు, లైక్ న్యూ సాంగ్స్ హిందీ న్యూ సాంగ్స్ వింటాడు. లైక్ హిస్ జామ్ ఇస్ ఆల్ హిందీ అనమాట. ఈవెన్ డాన్స్ సాంగ్స్ లైక్ బీట్ సాంగ్స్ విన్నా, స్లో మోషన్ సాంగ్స్ విన్నా, ఎమోషనల్ సాంగ్స్ విన్నా అన్నీ హిందీయే వింటాడు. నేనైతే కాదు. లైక్ ఐ కెన్ డీల్ విత్ ఎనీథింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. కానీ లైక్ ఐ కెన్ వాచ్ అ మూవీ డిఫరెంట్ లాంగ్వేజ్ది. ఐ కెన్ సిరీస్ అవి వేరే లాంగ్వేజెస్వి చూడగలుగుతా. ఐ కెన్ టాక్ ఇన్ 2-3 లాంగ్వేజెస్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్, తెలుగు ఈజ్ మై జామ్. నేను లైక్ ఐ లిటరలీ లిజన్ టు ఓన్లీ తెలుగు మ్యూజిక్. అండ్ ఎవ్రీ మార్నింగ్ ఐ లిజన్ టు దిస్ గలీజ్ మాస్ బీట్ సాంగ్స్ టు వేకప్. మీరు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంకా చాలు, నేనే ఇట్లా చూసుకోలేకపోతున్నాను నా ఫేస్ని. యా, ఐ హ్యావ్ టు డూ స్నానం. నాకు ఫుల్ ఘోరంగా హెయిర్ ఫాల్ ఉంది. లైక్ దిస్ పార్ట్ ఈజ్ గాన్. లైక్ ఘోరంగా హెయిర్ ఫాల్ అవుతుంది లాస్ట్ 15 days నుంచి. ఐ థింక్ దట్ వాజ్ ద ట్రిగర్ ఫర్ మై బ్యాడ్ మూడ్ అనుకుంటా. జుట్టు రాలడం స్టార్ట్ అయింది అండ్ ఐ వాజ్ లైక్ ఐ డోంట్ నో వాట్ టు డూ అన్నట్టు. నాకు ఈశానప్పుడు కూడా పోయింది, ఘోరంగా పోయింది ఈశానప్పుడు. పోయిన దాంట్లో నాకు ఓన్లీ 60% వాపస్ వచ్చింది. ఇప్పుడు కూడా మొత్తం పోతుంది. అండ్ ఐఎమ్ లైక్ వాట్ షుడ్ ఐ డూ, నాకు అర్థం కావట్లేదు. ఒక్క గుడ్ థింగ్ ఏంటి అంటే, వాట్ ఐ వాజ్ థింకింగ్ వాజ్, ఈ ఇయర్ ఎండ్కి లైక్ బై ద టైమ్ ఈ హోల్ లైక్ నిలియా 1 year అయిపోతుంది అండ్ ద హోల్ హెయిర్ ఫాల్ కాన్సెప్ట్ అంతా ఆగిపోయిన తర్వాత ఐ విల్ డూ అ పిఆర్పి అని అనుకుంటున్నా. పిఆర్పికి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయంట. సో ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ ఆల్ ఐ జస్ట్ డూ పిఆర్పి అండ్ ఐ విల్ హోప్ ఫర్ హెయిర్ టు గ్రో అని అనుకుంటుండే. సో ఆ ధైర్యం ఉంది కాబట్టి ఐఎమ్ లిటిల్ బిట్ బెటర్. లేకపోతే ఐ వాజ్ క్రైయింగ్ సో బ్యాడ్. నేను ఇక్కడ ఒక పిక్చర్ అటాచ్ చేస్తా ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అని. ఒక్కసారి కోమ్ చేస్తే లైక్ నేను ఇట్లా అంటే చాలు. ఇంకా కెన్ యూ సీ ఇట్లా లిటరల్ ఇట్లా వచ్చేస్తున్నాయి అంతే. జుట్టు ఎంత సన్నగా అయిపోయిందో అసలు. సో యా, నాట్ ఇన్ అ వెరీ నైస్ ప్లేస్. బట్ ఇట్స్ మై బర్త్డే, సో లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దాట్. ఇవాళ చక్రి బ్రేక్ఫాస్ట్ చేసిన నా కోసం. దీస్ ఆర్ బటర్ గార్లిక్ మష్రూమ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ టోస్ట్. ఇట్లా బర్త్డేస్కి, యానివర్సరీకి క్యూట్ థింగ్స్ చేస్తాడు అనమాట. లైక్ బ్రేక్ఫాస్ట్ చేయడము అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం. మావాడు ఐ డోంట్ వాంట్ మష్రూమ్స్ అని సతాయిస్తున్నాడు. 6.5 hours later. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బాగా సేపు టైంపాస్ చేసి స్నానం చేసినాను నేను ఇప్పుడే. మై హెయిర్ ఇస్ స్టిల్ వెట్. చక్రి లంచ్ ఆర్డర్ చేసిండు. మా ఇంటికి సత్యబాబు బిర్యానీ లైక్ గట్టిగా అయితే నడవచ్చు, అంత దూరమే ఉంటుంది అనమాట. సో నడవలేరా, 1 kilometer కూడా లేదా అది అంట. సరే, ఒక 2 kilometers ఉంటుందంట. 2 kilometers రోజు నడవవా నువ్వు కింద? సో వాకబుల్ లాగానే ఉంటుంది అనమాట, అంత దూరం ఏమి ఉంటుంది, దగ్గరే ఉంటుంది. సో ఏం ఆర్డర్ చేసినావు చక్రి? ఒక చికెన్ జాయింట్ బిర్యానీ అండ్ మటన్ సంథింగ్ ఆర్డర్ చేసినాడు. సో అది తినేసి మేము మా సిస్టర్ ఇన్ లా దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్లీ వాళ్ళని ఇక్కడ తినడానికి రమ్మన్నాం, కానీ వాళ్ళకి మండే తినరు అని అట్లా ఉందన్నమాట. ఇవాళ దే ఆర్ డూయింగ్ సంథింగ్. సో వీఆర్ ఈటింగ్.
యా లైక్ పూజ. దిస్ ఇస్ చికెన్ జాయింట్ పీస్ బిర్యానీ. మనకి ఇలా కంప్లీట్ చికెన్ జాయింట్ అండ్ బిర్యానీ ఇస్తాడు. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ చక్రి? మటన్ గీ రోస్ట్. ఇది నా కోసమే చెప్పింది చక్రి, నాకు మటన్ ఇష్టం అని చెప్పేసి. చక్రి నన్ను ఈవినింగ్ ఒక దగ్గర తీసుకెళ్తా అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పట్లేదు. దట్ ఈస్ మై సర్ప్రైజ్ అనమాట. వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్ సమ్వేర్, ఐ డోంట్ నో వేర్. ఐ జస్ట్ నో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ నైస్ ప్లేస్ అంతే. సో ఐ డోంట్ నో వాట్ టు వేర్ బేసిక్గా. బట్ నేను నా బర్త్డేకి ఫుల్ వైట్ డ్రెస్ కొనుక్కున్నా. నాకు ఫుల్ వైట్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. సో లైక్ కంప్లీట్గా వైట్, డస్కీ స్కిన్ టోన్స్ పైన ఫుల్ వైట్ చాలా బాగుంటుంది. సో అందుకే నాకు చాలా ఇష్టం. అండ్ యా, చాలా రోజుల తర్వాత కొన్నాను నేను ఫుల్ వైట్ డ్రెస్. లాస్ట్కి చక్రి నాకు ఇదేంటి ఇది ఇచ్చిండు, అరిటాకు ఇస్తరాకు ఇచ్చిండు. ప్రతిసారి మా అందరికి ప్లేట్లలో పెట్టేసి చక్రి ఇస్తరాకు తీసేసుకుంటాడు అనమాట. ఇవాళ నా బర్త్డే కాబట్టి సార్ ఇంత సాక్రిఫైస్ చేసిండు నా కోసం కదా. టక్క టక్క తీసేసుకుంటాడు కదా రాగానే, నన్ను అడగలే అంటున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నావు చక్రి? సర్ప్రైజ్ కాదు ఈరోజు మమ్మీ బర్త్డే. కావాలని అడిగినానా? సర్ప్రైజ్ కావాలి కదా. ఇప్పుడు నీకు ఏది తీసుకపోయినా నేను అడిగి తీసుకెళ్ళినావు, అడిగితే కొనిచ్చినావు అంటావు కదా. సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇంకా ఇచ్చాను ఇయర్ నుంచి. చక్రికి బేసిక్గా సర్ప్రైజ్ అంటే ఏంటో తెలియదు అనమాట. సో సర్ప్రైజ్ ఇస్ ఆల్ అబౌట్ నాట్ నోయింగ్ కదా. సో చక్రి ఇట్లా అంటే 3 days ముందు ఎక్కడికి వెళ్తే ఇక్కడికి పోదామా, ఓకే ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా అంటే. సో దట్ బికమ్స్ అ ప్లాన్, నాట్ సర్ప్రైజ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పు అన్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. లైక్ హౌ నెయివ్ అనుకుంటాడు. సో యా, సో ఇయర్ నుంచి హీఈస్ గివింగ్ మీ సర్ప్రైజెస్ అంట. సో లెట్స్ సీ హౌ గుడ్ ఇట్. హౌ నెయివ్ కాదు, హౌ అన్వాంటెడా, హౌ అన్నెసెసరీయా, హౌ నాట్ ఇంపార్టెంటా చెప్పాం. రన్నింగ్ అవుట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ హియర్. ఇంపార్టెంట్ నాకు సర్ప్రైజ్ కావాలంటే ఎప్పుడు ఉండవు కదా. అయిన తర్వాత నేను ఎప్పుడు అట్లనే ఉంటా. నాకు అట్లా ఇవ్వలే కదా సర్ప్రైజ్ లేదు. ఇచ్చిన గైస్ ఇచ్చిన బట్ దానికి రెస్పాన్స్ లేదని ఇంకా లైట్ తీసుకున్నా. ఓకే నైస్. ఓకే, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. మేము హిందూ సాంప్రదాయంకి చెందిన వాళ్ళం. మేము క్యాండిల్స్ బ్లో చేయం, జస్ట్ అట్లా పెట్టి టిట్ అంటాం అనమాట. ఓకే, నిలయకుట్టి హ్యాపీ బర్త్డే టు మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. సో నైస్. ఓ గైస్ షిట్, నేను మీకు కేక్ చూపిలే కదా. ఓకే గైస్, సో ఇది కేక్. దిస్ ఈజ్ మ్యాంగో కేక్. ఐ హ్యావ్ నో ఐడియా వేర్ ఇట్ ఈస్ ఫ్రమ్. ఇట్ ఈస్ ఫ్రమ్ థియోబ్రోమా. వెరీ నైస్, వెరీ యమ్ ఇట్ ఈస్. చాలా 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 యమ్మీగా ఉంది. ఘోరంగా ఉబ్బరిస్తుంది. సమ్మర్ కదా. వన్ మోర్ బైట్, బిగ్ బైట్. ఓకే, మేము స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికో తెలియదు కానీ స్టార్ట్ అయిపోయినాము. ఐఎమ్ వేరింగ్ దిస్ ఫుల్ వైట్ డ్రెస్. నాకు చెప్పా కదా వైట్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇట్ కైండ్ ఆఫ్ మార్నింగ్ నైట్ అన్నిటికీ బాగుంటుంది. బ్లాక్ కూడా అంతే. బట్ యా, ఎందుకో నాకు దగ్గర ఒక కొత్త బ్లాక్ డ్రెస్ కూడా ఉంది. నేను చక్రిని 2 చూపించి వైట్ వేసుకోవాలా బ్లాక్ వేసుకోవాలా అని అడిగితే వైట్ అని అన్నాడు. సో ఐ వోర్ వైట్ అండ్ we are going, I don't know where, so yeah, let's go. లేదు ఏంటి లేదు చెప్పండి గైస్. ఏంటి గైస్? వైట్ వేసుకోవాలన్నా రెడ్ వేసుకోవాలని వైట్ చూపెట్టింది. సో వైట్ వేసుకోవాలని చెప్పిన. వైట్ వేసుకోవాలన్నా బ్లాక్ వేసుకోవాలి, బ్లాక్ వేసుకోవాలా అంటే అలా ఒకటే డ్రెస్ చూపెట్టింది, వైట్ డ్రెస్ చూపెట్టింది. సో అదే చెప్పిన నేను. ఓ అంటే నేను ఆప్షన్ ఇయ్యాను ఆయనని అని. యా ఈశాన్ ఆల్సో చూస్ వైట్. ఏంజిల్ అన్నాడు వాడు నన్ను. This is similar to the angel. ఏంజిల్ డ్రెస్ అన్నాడు.
Okay. The similar. Okay. Come on, let's go. See the menu and tell. Guys, he got me to this TG grill called as the teppanyaki. You know the whole concept of teppanyaki, right? They make the food in front of us and they give you. It's a Japanese cuisine, and I am so impressed. I am so impressed. How do you like your supper? I am so Just start it. happy. Let's see how the food is. I'm just very happy. Yeah, so let's see. This is a place that I really wanted to experience this for a very long time, and we are finally here. So yeah, everything is so beautiful. ఎంత బాగుందో తెలుసా ఇక్కడ చూపిస్తా చూడండి. Like this is the entire place, and అక్కడ షెఫ్ చేస్తున్నాడు ఆల్రెడీ. మనకి ఇక్కడ లైవ్ చేస్తాడు అనమాట జస్ట్ హియర్, and everything is fresh made in front of us, and this is the cutlery, so good. మా పాప ఏడుస్తుంది, so I really have to feed her right now. Yeah, still water is fine. Room temperature. 300 రూపీస్కి ఒక సూప్ ఇచ్చాడు గైస్. అది మా షార్ట్ గ్లాస్ అంత ఉంది. ఫైన్ డైనింగ్ అంటే ఇలాగే ఉంటుంది. లైక్ యూ పే సో మచ్ ఫర్ వెరీ లిటిల్ ఫుడ్. Good evening, everyone. హాయ్. My name is Nitin, and we'll be taking care for your main courses today. I believe that you all have a wonderful day. So, ఇది వాళ్ళ మేయో. ఇది గార్లిక్. Oh, garlic chips. Nice. With that చట్నీ నాకు తినిపిస్తుండు. with some onions, some broccoli, some bell pepper, and the garlic. Also, This is Thai fish in peanut sauce. So good. మీకు కనిపిస్తుందా చూడడానికి? ఇట్స్ వెరీ యమ్మీ, అండ్ హీ మేడ్ దిస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. మనకు మంటల ప్రొసెస్. దిస్ ఈస్ అ సెకండ్ appetizer, which is a tiger prawn. Oh, wow. Kind to give us this mocktails for my birthday. So my birthday కి వచ్చామని చెప్తే they gave this thing. I'll try. This is ready for Isha. Very nice. And they also gave orange juice for Ishan. chef and the cow guy. Thank you. Ooh. This is a very unique experience, guys. So if you want to come, I highly suggest you to come. It's a very unique experience. I don't know how Ishan is feeling, but it's very unique. ఇది మా మెయిన్ కోర్స్. దీనికి మనకి రైస్తో పాటు సర్వ్ చేస్తారనమాట. డిషెస్ చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికే బాగున్నాయి కదా. వెనకాల స్మోక్ ఎఫెక్ట్ ఎంత బాగుందో అసలు. సో దిస్ ఫ్లేవర్ ఇంతనే వస్తుంది. దిస్ ఈస్ ద రైస్. Okay guys, let me eat. Ishan,
The that one I am doing, it goes like this, and you have to just catch it like that. Yeah. It goes like this, catch over here, and you will do it, over here, and then 1, 2, 3, 4, 5, 6. Guys, so they gave this dessert. It is Bomb Alaska for my birthday. ఇది hot chocolate and this is the cake. So they'll pour this on this and it will open up and that is the Bomb Alaska. I will throw. One eternity later. హాయ్ గాయ్స్. సో ఫస్ట్ అయితే నేను దీంట్లోంచి మెమరీ కార్డ్ తీసేసి రీసెట్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ చేయాలి. ఐ ఫీల్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద సెట్టింగ్. ఏదో అయ్యింది మొత్తానికైతే, మేమైతే మంచిగా కనపడట్లేదు ఎందుకో. బట్ యా, సో ఇవాళ నిలియాది 4 months బర్త్డే అండ్ చక్రి ఇప్పుడే, ఇది రస్మలై కేక్ కదా, రస్మలై కేక్ ఆర్డర్ చేశారు ఓరీస్ కేక్ నేషన్ నుంచి. ఇఫ్ యూ గైస్ నో, ఓరీస్ కేక్ నేషన్లో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేడ్ కేక్స్ అని అనిపిస్తుంది నాకు. సో ఇట్స్ 4 months బర్త్డే దీనిది. అండ్ ఇవాళ దీనికి స్నానం చేయించటమే మా మేడ్ ఎవరైతే ఉన్నారో తను రాలేదనమాట. సో నేనే చేయించిన దీనికి, నేను చక్రి కష్టపడి ట్రైల్ వేసినాం కొంచెము. సో వీఆర్ ట్విన్నింగ్, నేను చక్రి గ్రీన్ వేసుకున్నాము. దీనికి ఏంటో వేరే కలర్స్ తీసుకుందామని అనుకుంటున్నా నేను, బట్ ఈశాన్కి అసలు కొనలేదు కాబట్టో ఏంటో తెలియదు కానీ ఫైనల్లీ నాకు పింకే నచ్చుతున్నాయి. సో యా, దీనికి పింక్ డ్రెస్ తీసుకున్నాము, భలే క్యూట్గా ఉంది. ఇవాళ స్నానం లేట్ చేయించిన అనమాట. సో అది పడుకోలేదు. సో నాకు బొట్టు పెట్టడానికి కుదరలేదు, అందుకే నేను ఎట్లా ఇంకా మేమిద్దరం ఇట్లనే ఉన్నాం ఇంకా. ఓకే, ఇలా 4 months బర్త్డే కేక్ దీన్ని. మేము ఎవ్రీ మంత్ బర్త్డే కేక్ అయితే తీస్తున్నాము. మేము యాక్చువల్లీ షూట్స్ చేయట్లేదు. ఇది గ్రంపీగా పెట్టింది ఫేస్. షూట్స్ ఈశానప్పుడేమో ఎవ్రీ మంత్ ఇట్లా కాన్సెప్చువల్ షూట్స్ అనుకొని అది ఇప్పుడు చేయట్లేదు అనమాట. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లా చేయడానికి, అండ్ అలా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ డాడీది ఈసారి. బట్ యా, ఈశానప్పుడైతే మంత్లీ చేసినాం ఏదో సమ్ కాన్సెప్చువల్ షూట్స్ 3-4 అట్లా పెట్టి. నాకేమో ఇది ఒక్కసారి లేచి నించోగానే రోజు దీంతో ఫ్యాషన్ షోనే నేను ఆడుకునేది. ఫ్యాషన్ ఆడతా ఇట్లా అని, అందుకే ఐఎమ్ చిల్. ఫస్ట్ లేచి అయితే నాడు అప్పుడు చూసుకుంటా అనిపిస్తుంది. టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నిలయా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే నిలియలు, హ్యాపీ బర్త్డే చింతలి. పోర్షన్ ఈశాన్ తింటాడు మళ్ళీ, కానీ ఇప్పుడు మోనికా తింటుంది. హ్యాపీ బర్త్డే నిలయ. 2 days later. హాయ్. ఓకే గైజ్, సో మీరు లాస్ట్ చూసింది నా బర్త్డే తర్వాత జస్ట్ కొంచెం ఒక 3-4 minutes ఈ నిలయాది 4th month చూసుంటారు. ఇవాళ దాన్ని వ్యాక్సినేషన్కి వెళ్తున్నాం అనమాట. 4 complete అవ్వగానే వ్యాక్సినేషన్ ఉంది దానికి. సో దానికోసమని వెళ్తున్నాము. సో ఐ వాంటెడ్ టు సే అ కపుల్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్సో నా బర్త్డే చూసారు కాబట్టి చెప్తున్నా, దీస్ ఆర్ మై న్యూ సన్ గ్లాసెస్. దీస్ ఆర్ ఫ్రమ్ సెలీన్. ఐ గాట్ దెమ్ ఫ్రమ్ సెలీన్. యా, ఈ ఇయర్ నా విజన్ బోర్డ్లో ఓకే డెకరేటర్ కాల్ చేస్తున్నాడు, ఒక నిమిషం నేను. యా, దీస్ ఆర్ మై న్యూ సన్ గ్లాసెస్. ఇయర్ విజన్ బోర్డ్లో ఐ హ్యాడ్ 2 pair of sunglasses that I really wanted to have, and 2 కొనేసిన నేను ఆల్రెడీ, అండ్ ఇట్స్ జస్ట్ April and I'm so grateful and thankful that I got 2. ఇది నేను కొనుక్కున్నా ఆబ్వియస్లీ, అండ్ ఇంకోటి చక్రి కొనిచ్చింది నాకు. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ మై సన్ గ్లాసెస్? పర్లేదు, బాగానే ఉన్నాయి. లైట్ తీసుకోండి. అవి పెట్టుకుంటేనేమో మా డాడీ గుడ్డోలో సన్ గ్లాసెస్ లాగా ఉన్నాయి అన్నాడు, ఇవేమో ఇవి పర్లేదంట. లైక్ దీస్ ఆర్ సో ఎక్స్పెన్సివ్. ఓకే గైస్, సో ఎనీవేస్ యా,
డెకరేటర్ కాల్ చేసిండు, నేను ఏం మాట్లాడాలనుకున్నా మర్చిపోయినాను. ఆల్రెడీ నాది పీ బ్రెయిన్, అందులో ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఎనీవేస్ యా, మేము అక్కడికి వెళ్తున్నాము. ఆల్సో ఈ ఇయర్ మాది 10th యానివర్సరీ ఉంటుంది అనమాట. సో మాకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు. సో నాకు అట్లా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదు మేము. ఎంగేజ్మెంట్ అవ్వలేదు. హలో, అవి పూల్ పనులు అంటారు. ఎంగేజ్మెంట్ అంటే అబ్బాయి అమ్మాయి పక్క పక్క నుండి చేసుకునేది. పూల్ పనులను ఎంగేజ్మెంట్ అనరు ఎవ్వరు, ఏ దాంట్లో కూడా. నేను ఫర్ మీ రింగ్స్ ఎక్స్చేంజ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ గైజ్. దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను ఈ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినా కూడా లైక్ ఇవి వీటికి ఓకే అయితేనే ఐ విల్ ప్రొసీడ్ అని. ఆమె నన్ను ఎంత డిస్రిగార్డ్ చేసిందంటే, వాళ్ళ డాక్టర్సే ఇట్లా బేసిక్ కూడా ఎట్లా అడగాలని, దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నది. వీళ్ళు తీరా చూస్తేనేమో మాకు సెంటిమెంట్స్, అన్నిటికీ సెంటిమెంట్స్ అన్నారు. సో ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఏం సెంటిమెంట్స్ ఉండే అని చెప్పేసి ఇప్పుడు ఫైనల్లీ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అనమాట మేము. సో యా, రింగ్ షాపింగ్కి వెళ్ళి వచ్చినాం మేము. జస్ట్ లాగా చూసుకొని వచ్చినాము. బట్ మళ్ళీ వెళ్ళాలి. నేను ఏమనుకుంటున్నా అంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్లో పెట్టాను. నేను లైక్ చీర కోసం వెళ్ళింది, వీళ్ళకి షాపింగ్, ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక వ్లాగ్ చేస్తాను అనుకుంటున్నా. సో దట్ ద ఎండ్ విల్ బీ, ఆ వ్లాగ్కి ఎండ్ వచ్చేసి ఫంక్షన్ వ్లాగ్ ఉంటుంది. ఫంక్షన్లో నేను ఎక్కువ వ్లాగ్ చేయలేను కాబట్టి కొన్ని బిట్స్ పెట్టేస్తే హోల్ ప్రాసెస్ అంతా అందులో ఉన్నట్టు ఉంటుంది. అది ఫస్ట్. యా, ఆల్సో వీళ్ళకి పంచలు లేవన్నమాట కట్టియడము. సో ఈశాన్కి ఏమో అలా కావాలని ఉందన్నమాట పంచలు. సో ఓవర్ ద ఇయర్స్ తర్వాత అయినా సరే వాడు నన్ను అడుగుతాడు నాకు పంచలు ఎందుకు కట్టిలేదని. సో ఐ డోంట్ వాంట్ టు సే మన సైడ్ లేవు అవి ఇవి అని. సో నేనేమనుకుంటుండే అంటే, వాడికి ఇప్పుడు లాల్చీ పంచ, ఇంకా అది ఉంటుంది కదా, అది దాన్ని ఏమంటారు చక్రి, టవల్ పైన వేసుకునేది, కండువా, ఇది కొందాము అని అనుకుంటుండే. సో వాడికి కూడా పనిలో పని పిక్చర్స్ అండ్ ఆల్ వచ్చేస్తాయి. అండ్ యూ కెన్ జస్ట్ వేర్ దాట్ అండ్ రోమ్ అరౌండ్ అండ్ ఆల్. అండ్ అది పంచ కట్టించినట్టు అవ్వదు. దట్ విల్ బీ జస్ట్ అన్ అవుట్ఫిట్. సో అట్లా వాడికి సపరేట్గా పిక్చర్స్ తీసేయించవచ్చు. ఒకే దెబ్బకి 3 అయిపోతాయి. ఒకటి ఈశాన్ పంచ, దీని క్రెడిల్ సెరమనీ, మా 10th యానివర్సరీ అన్నీ కలిపి ఒకే దాంట్లో అయిపోతాయి అని అనిపిస్తుంది. సో యా, దట్ విల్ బి దేర్. యా, అది సంగతి. హౌ ఆర్ మై న్యూ సన్ గ్లాసెస్, వాట్ డూ యూ సే? కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ థింక్ దే ఆర్ వెరీ షీక్, వెరీ నైస్. అయిపోయింది, దీని చెకప్ అయిపోయింది. లైక్ షీ గెయిన్డ్ అ గుడ్ వెయిట్ అండ్ దాని వెయిట్ ప్రకారం, దాని ఏజ్ ప్రకారం కరెక్ట్గానే ఉందంట. బట్ ఇది చబ్బీగా లేదు అని చెప్తే అయ్యా లేదు, బట్ వెయిట్ అయితే ప్రాపర్గానే ఉంది అని అన్నారు. హైట్ కూడా పర్వాలేదు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇప్పించాలి. నేను వెళ్ళాను వ్యాక్సిన్స్కి, ఆబ్వియస్లీ చక్రి వెళ్తాడు. నాకు ధైర్యం లేదంతా. నేను ఈశానప్పుడు కూడా చక్కగా పోలేదు, నాకు భయం వేస్తుంది. వాళ్ళకి కూర్చుతుంటే ఏడుస్తుంటే నా వల్ల కాదు. బట్ యా. ఏంటి మేడం డొనాల్డ్ డక్ మ్యామ్, జే చేపిస్తా. దీనికి విట్టలు చేపియాలి. ఇప్పుడు సావ కొడుతుంది. ఇంకా ఏడుస్తుంది, ఫుల్ ఏడుస్తుంది, గట్టి ఏడుస్తుంది. చక్రి వ్యాక్సిన్స్ తీసుకోవడానికి వెళ్ళిండు. అండ్ యా, నేను లాస్ట్ 2 times వ్యాక్సిన్కి కూడా ఇదే షర్ట్ వేసుకొచ్చిన. బట్ యా, దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ టు ఫీడ్ నాకు. కాదా నిలయ, కాదా. ఓకే గైస్, సో నా పాన్ కార్డ్ పని ఘోరంగా ఫ్లాప్ అయింది. సో మళ్ళీ రావాలంట రేపు ఎల్లుండో. దాట్ ఈస్ దేర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మాకు ఘోరంగా ఆకలిస్తుంది. మాకు ఆ పాన్ కార్డ్, దీని వ్యాక్సినేషన్ అండ్ నా ఫోటో దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత పాన్ కార్డ్కి ఎప్పుడైతే వెళ్ళినామో టైం ఇప్పుడు 4:30 అవుతుంది. మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తే లైక్ 10 o'clockకి ఇప్పుడు వరకు ఏం తినలేదు. ఘోరంగా ఆకలిస్తుంది నాకైతే. నేను ఇంకా పడిపోతా అన్నంత కోపం వస్తుంది, ఆకలిస్తుంది నాకు. సో యా, మేము ఇక్కడ బ్లూ సీకి వచ్చాము. ఐ థింక్ దిస్ ఇస్ ఫెయిర్లీ న్యూ. ఐ డోంట్ నో, నేను మార్కెట్లో చాలా రోజులుగా లేను. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. సో యా,
దిస్ ప్లేస్ బేసికలీ మీకు సికింద్రాబాద్ బ్లూసీ ఉంటుంది కదా, సో దానికి దిస్ ఈజ్ లైక్ అ బిగ్గర్ ప్లేస్ అండ్ బిగ్గర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అనుకుంటా. ఇదైతే ఇప్పుడు పడుకొని ఉంది, బట్ ఇఫ్ షీ వేకప్ షీఈస్ గోయింగ్ టు బీ సో క్రాంకీ. అడగద్దు అసలు, అంత సతాయిస్తుంది. ఇప్పుడు ఎట్లున్నాయి వాష్రూమ్స్? బాగానే ఉన్నాయా? వెరీ బ్యాడా? న్యూ ఇది పిస్తా హౌస్, ఈ షాదాబ్, 4 Seasons ఇవన్నీ లైక్ ఈ సీటింగ్ ఏరియా ఎంత మంచి చేసినా సరే వాష్రూమ్స్ మాత్రం దరిద్రంగానే పెడతారు వీళ్ళు. ఓకే, ఎనీవేస్ ఐ జస్ట్ ఆస్క్డ్ Chakli టు ఆర్డర్ సంథింగ్ వెరీ వెరీ సింపుల్ బేసిక్. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ, వీళ్ళ బిర్యానీ చాలా బాగుంటుందని విన్నా నేను. సో నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి ఫుల్. మా ఫంక్షన్కి ఇంకా 1 వీకే ఉంది. నా మేకప్ నేనే వేసుకోగలనో తెలియదు, కానీ ఐఎమ్ వెరీ సాడ్. ఘోరంగా డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. జుట్టు అయితే సగం అయిపోయింది 2 వీక్స్కే. 2 వీక్స్ నుంచి హెయిర్ ఫాల్ ఉంది, జస్ట్ సగం అయిపోయింది. ఇంకో కిందనైతే అసలు లేని కూడా లేదు చూడండి. ఇంకా అయిపోయింది, ఇంకా అయిపోయింది. అమ్మకి చెప్తే ఏందేందో చెప్తుంది. అబ్బాయి పుడితే మొలుతాడంటూ పోతుంది, అమ్మాయి పుడితే బొక్కైనా చేదే తాడంతా పోతుంది, అది ఇది అని. కానీ ఈశాన్ అప్పుడు ఇంత ఘోరంగా లేదు హెయిర్ ఫాల్. అమ్మో ఇప్పుడైతే ఘోరంగా ఉంది. నీకు ఎంత ఆకలిస్తుందంటే లిటరల్గా ప్లేన్ ఉల్లిగడ్డలు తినేస్తున్నాడు. పాపం నవ్వు వస్తుంది, నాకు ఎంత ఆకలిస్తుందో పాపం కదా. ఈశాన్ రాలేడు కదా, ఈశాన్ వస్తే యాక్చువల్గా నేను ఫుడ్ పెట్టుకుంటా, ఏదో ఒకటి బిస్కెట్లు అవో ఇవో. నేనన్నా అక్కడ హాస్పిటల్లో కాఫీ తాగినా. చక్రి పాపం అప్పుడెప్పుడో 7 గంటలకు తింటే ఇప్పటివరకు ఏం తినలేదు. కొంచెం చికెన్ 65 ఇచ్చాడు గైస్. చెప్పు ఫస్ట్ బుక్ పెట్టుకో. తినమ్మా, ఎలా ఉందో చెప్పు. ఈ వాసన చూడ్డం ఒకటి. ఐ రియలీ కాంట్ వెయిట్ ఇంకా. ఓనిగా కొంచెం ఇంకా ముందు ఉండే కానీ సూపర్ ఉన్నది. బాగుంది. పీసెస్ కూడా బాగున్నాయి. నాకు నిజంగా నైస్. నాకు హైదరాబాద్లో పుట్టి పెరిగినోళ్ళు ఓన్లీ చికెన్ బిర్యానీ తినేటోళ్ళని చూసి ఎంత కోపం వస్తుంది తెలుసా. చాలా మంది ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటారు, అందుకనే అట్లనేం కాదు. ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ ఏంటో. బయట తినంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, మనకే ఉంటుంది కదా. యా బట్ బిర్యానీ ఇది తిన్న సాటిస్ఫాక్షన్ నీకు చికెన్ బిర్యానీ తింటే రాదు. రాదు. ఒక్కడే ఉందా? ఫైవ్ నార్మల్ 2, బట్ ఇందులో ఉండాలిగా. తింటాం రైస్ ఇంకా. దిస్ ఇస్ చికెన్ లెహసన్. ఓకే యా, మేము ఒక మటన్ బిర్యానీ చికెన్ స్టార్టర్ చెప్పాం కదా. చికెన్ స్టార్టర్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ నైస్, బట్ యా వీ జస్ట్ ఆర్డర్ థమ్స్ అప్. బిర్యానీ థమ్స్ అప్ ఈజ్ లైక్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. థమ్స్ అప్ లేకుండా బిర్యానీ తింటే పాపం తగులుతుంది అనిపిస్తుంది నాకు కదా చక్రి. నాకు ఇది కూడా అర్థం కాదు, బిర్యానీ తింటూ పెప్సీ కోకోకోలా ఎట్లా తాగుతారో. లైక్ మీరు చెప్పండి నాకు, మీరు ఏ బ్యాచ్? థమ్స్అప్ బ్యాచా, పెప్సీ కోకోకోలా బ్యాచా అని. ఫ్యాంటా లిమ్కా అయితే మాత్రం డోంట్ మెసేజ్. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.